ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏదైతే నిన్న నేను చెప్పినటువంటి మాట మీద ఈరోజు శివాలయానికి విచ్చేయడం జరిగింది. ఈ శివాలయంలో మాట్లాడచ్చో మాట్లాడకూడదో కూడా నిజంగా తెలీదు, కానీ శివుడు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. ఏదైతే మాజీలిద్దరూ కూడా మాట్లాడినటువంటి కూడా అబద్ధాలు అని నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళు ఏదైతే చెప్పారో నేను కాంట్రాక్టుల దగ్గర 15% కమిషన్ తీసుకున్నానని అది నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నేను ఎక్కడ ఏ కాంట్రాక్టుల దగ్గర కూడా 15% తీసుకున్నటువంటి దాఖలాలు కానీ ఆ దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. లేదంటే వాళ్ళు కూడా వచ్చి ప్రమాణం చేయాల్సింది నేనే కోరాను. అదేవిధంగా అందరినీ ఆ కాలువలో ఇసుక నేను బెంగళూరుకు తోలేనని చెప్పారు. దానికి కూడా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. నేను అందరినివా కాదు, ఈ పలమనేరు నియోజకవర్గంలోనే ఎక్కడా కూడా నేను ఇసుక తోలినట్టు చేయలేదని కూడా నేను ప్రమాణం చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే వాళ్ళు మాట్లాడారో అవన్నీ కూడా అబద్ధాలే అని కూడా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎంతో నిజాయితీగా ఈ 5 సంవత్సరాలు మీలాగా నేను కూలీ చేయకుండా ఎంతో నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు నాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నన్ను చిన్న వయసులో శాసనసభ్యులు చేశారు. అందుకోసం నిరంతరం నేను ప్రజలతో ఉండి ప్రజల మధ్యనే ఉన్నాను అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైనా మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడండి, ఇంక మీద నేను కూడా తెలియజేస్తూ ఉన్నాను.